అవసరం ఉన్నా లేకున్నా అసత్యాలు ప్రచారం చేయడానికి గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తుంటారు కాంగ్రెస్ ఇండి కూటమి నేతలు. వికసిత భారతం వైపు అడుగులు వేసేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే దానిపైన కూడా అక్కర్లేని రాద్ధాంతం చేస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాల్లో మొట్టమొదటిది అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం ఏదైతే ఉందో అది వారు మేనిఫెస్టో నుంచి తీసుకున్నారు అనేది వారి వింత వాదన. అయితే వాస్తవం ఏంటి అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ NAPS 2016లోనే ప్రవేశపెట్టబడింది. ఈ పథకం ద్వారా శిక్షణ పొందిన యువతకి 1500 రూపాయల ఇవ్వాలని రూపకల్పన చేశారు. దీనినే కాంగ్రెస్ వారు వారి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అట్లుంది కాంగ్రెస్ తీరు. అయితే మరొక దుష్ప్రచారం ఏంటి అంటే ఎప్పట్లానే కాంగ్రెస్ చెప్తున్నట్టుగానే ఇది ధనవంతుల బడ్జెట్ అని. అయితే వాస్తవం ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా గత 10 ఏళ్లలో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ కూడా సామాన్యులని పేదవారిని దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేసింది. దేశంలోని అసమానతలు తొలగించాలని కృషి చేస్తూనే ఉంది. పేదల కోసం 5 ఏళ్ల పాటు కూడా ఉచిత రేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మాత్రమే కాదు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా 3 కోట్ల ఇళ్లను కట్టించనుంది. నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు వచ్చే 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలతోటి 4 కోట్ల 10 లక్షల మంది యువత భవితకు భరోసా కల్పించేలాగా, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన చేసేలాగా 5 పథకాలను ప్రకటించింది. అయితే సంఘటిత రంగంలో కొత్తగా చేరిన వారు ఎవరైతే ఉంటారో వారికి 1 నెల వేతనం సుమారుగా 15,000 రూపాయల వరకు కూడా అందిస్తుంది. 2 కోట్ల 10 లక్షల మంది యువత ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇంకా మరొక దుష్ప్రచారం ఏంటి అంటే దళితులు, మైనారిటీలు, మధ్యతరగతి, SC, ST గ్రామాల కోసం ఈ బడ్జెట్ లో ఏమీ లేదు అంటుంది. అయితే వాస్తవం ఏంటంటే 2024లోనే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా 63,000 గిరిజన గ్రామాల్లోని 5 కోట్ల మంది గిరిజనుల జనజీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. ఇది మాత్రమే కాదు, మధ్యతరగతి వారికి ఊరట కలిగించేలాగా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లను కూడా మార్చింది కేంద్ర ప్రభుత్వం. గ్రామీణాభివృద్ధికి పెద్ద పీటను వేస్తూ 2,65,800 కోట్ల రూపాయలను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అండ్ ఇండి కూటమి వారు చేస్తున్న అసత్య ప్రచారాలను జనాలు విశ్వసించకనే వారికి వారి ఓట్లతోటి బుద్ధి చెప్పారు. అయినా కూడా కాంగ్రెస్ వారి కపట బుద్ధిని మార్చుకోవడానికి సిద్ధంగా లేనట్టు. భగవంతుడు వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.